హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అది ఏంది అంటే పెన్షన్ల గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. అవి పెన్షన్లు ఓళ్ళకి ఇస్తారు, ఏం కథ అది ఎట్లా అన్నది నేను చెప్తా. ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. ఒకటి వృద్ధాప్య పింఛన్ అంటే ఇది ఏంటంటే పెద్ద మనుషులకు, ఇప్పుడు ఎవరైతే భర్త చనిపోయారు లేదంటే భార్య చనిపోయి కానీ ఇట్లా ముసలోళ్ళు ఉంటారు చూసిన 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, వాళ్ళకు పింఛన్ ఇస్తాను గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ పింఛన్ దానికి కావాల్సిన పత్రాలు ఏంది అన్నది ఇప్పుడు నేను చెప్తా. వృద్ధాప్య పింఛన్ గురించి ఒకటి అప్లికేషన్ ఫారం ఒకటి కావాలంటారు, ఒకటి ఫోటో కావాలా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రెండోది ఆధార్ కార్డు జిరాక్స్, మూడోది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, నాలుగోది అది కులం ఆదాయ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, తెలుగులో ఏమో కుల ఆదాయ సర్టిఫికేట్ అంటారు. ఇది మీ సేవలు వెళ్తుంది, ఇది తీసుకుపోవాలా. నాలుగోది రేషన్ కార్డు జిరాక్స్, మనకు రేషన్ కార్డులో బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యంది రేషన్ కార్డు ఉంటుంది కదా, దాని జిరాక్స్ ఒకటి కావాలా. ఆరోది ఏడోది ఇది మళ్ళీ ఇది బ్యాంకు బుక్ అనట, బ్యాంకు బుక్ పాస్బుక్ జిరాక్స్ ఒకటి కావాలన్నట. ఇది ముసలోళ్ళ గురించి. ఒకటేమో ఓటర్ ఐడి 8వ ఓటర్ ఐడి, దాని జిరాక్స్ పెట్టాలన్నట ముసలోళ్ళకి ఇది. ఇక రెండోదేమో వితంతు పింఛన్ అంటే వీళ్ళు భర్తలు చనిపోయిన వాళ్ళు లేదంటే భార్యలు చనిపోయిన వాళ్ళు, వీళ్ళకి కావాల్సిన వీళ్ళకి కావాల్సిన ఫారాలు ఏంటి అంటే ఒకటి అప్లికేషన్ ఫారము, రెండోది ఫోటో, మూడోది డెత్ సర్టిఫికేట్. ఇప్పుడు భర్త చనిపోతే కానీ భార్య చనిపోయినా కానీ మనకు గ్రామ పంచాయతీలో ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా అక్కడ మేము జతపరచాలి. నాలుగోది ఆధార్ కార్డ్ జిరాక్స్, ఐదోది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆరోది సేమ్ అది ఆదాయ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు, ఏడోది రేషన్ కార్డు జిరాక్స్, బియ్యం ఇస్తారు కదా ఆ జిరాక్స్ కావాలా. ఇది వాళ్ళకి వితంతు పింఛను, భర్త చనిపోయినా భార్య చనిపోయినా వాళ్ళకు. మూడవది వికలాంగుల పింఛను కావాల్సిన పత్రాలు ఏంటి అంటే అప్లికేషన్ ఫారం ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మూడవది వికలాంగుల గురించి మూడవది వికలాంగుల సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది అంటే మన కాలు ఇరిపోయినా, చెయ్యి ఇరిపోయినా కానీ, కాలు పడిపోయినా కానీ, లేవకున్నా కానీ, ఒక కాలు కుంటి కాలు కానీ మొత్తానికి ఇట్లా పడగా పడిపోతే చూసినావా పక్షవాతం లెక్క వచ్చి ఉంటుంది కాలు కానీ మొత్తం నడవరాదు ఆ కాలుతోని. అటువంటి వాళ్ళు అయితే ఏం చేయాలంటే మనకు సర్కారు దవాఖానాలలో సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఒకటి జతపరచాలని గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇది ఇంకోటి నాలుగోది ఏమో ఆధార్ కార్డ్ జిరాక్స్, ఐదవది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆరోది ఆదాయం సర్టిఫికేట్, మళ్ళీ ఇదే సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వీళ్ళకి కూడా, ఏడవది రేషన్ కార్డ్ జిరాక్స్, మళ్ళీ అదే బియ్యం కార్డ్ జిరాక్స్ ఇవ్వాలా. వీళ్ళు వికలాంగులు. ఇంకా నాలుగోది ఏంటంటే బీడీల పింఛన్ వాళ్ళ గురించి. ఇప్పుడు మన మహిళలు ఉన్నారు కదా బీడీలు ఎస్టలు ఆడవాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళకి ఏంటంటే ఒకటి అప్లికేషన్ ఫారము, రెండవది ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మూడవది పిఎఫ్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే దీనికి కొంతమందికి అర్థం కాదు. ఇది ఆడవాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. బీడీలు ఎస్టలకు వాళ్ళకి ఒకటి కార్ఖానలో వాళ్ళు ఎప్పుడైతే కార్ఖానలో అడ్మిట్ అవుతారో అప్పుడు వాళ్ళకు ఒక సేమ్ మనం కదా బ్యాంకులో పాస్బుక్ చేసినట్టుగా వాళ్ళకు ఒకటి పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్ జిరాక్స్ కావాలా. ఆ పాస్బుక్ జిరాక్స్ కూడా 2014 కంటే ముందు కార్ఖానలో ఆ పాస్బుక్ పుట్టినట్టుగా వీళ్ళకు ఉండాలి. 2014 తర్వాత ఉన్న వాళ్ళకైతే ఇది వర్తించదని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఇక వారికి ఇస్తుందా ఇవ్వదా తెలియదు కానీ 2014 కంటే ముందు కల్లా కార్ఖానలో వీళ్ళకు కారాడు పుట్టినట్టుగా ఉంటేనే తీసుకుంటామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇంకా నాలుగోది వీళ్ళకు ఆధార్ కార్డ్ జిరాక్స్, మళ్ళీ ఆధార్ కార్డ్ జిరాక్స్, ఐదవది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మళ్ళీ సేమ్ వీళ్ళకి ఆదాయం సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదే రేషన్ కార్డ్ జిరాక్స్ వీళ్ళకి కూడా రేషన్ కార్డ్ జిరాక్స్, బియ్యం జిరాక్స్
బియ్యం కార్డు ఉంటుంది కదా, ఆ బియ్యం కార్డు జిరాక్స్ పెట్టాలి. ఇంకా 5వది సింగిల్ ఉమెన్ పెన్షన్. సింగిల్ ఉమెన్ పెన్షన్ అంటే ఒంటరి మహిళలు. ఇది మన ఒంటరి మహిళ అంటారు దీన్ని తెలుగులో. ఈ భర్త ఉండరు చూసినావా, భర్త ఉండరు, ఎవరు ఉండరు, పెళ్ళి కాదు వాళ్ళకు, ఇంటి మీదనే ఉంటారు చూసినావా, వీళ్ళను ఒంటరి మహిళ అంటారు. వాళ్ళకు కావాల్సిన పత్రాలు ఏంటి అంటే అప్లికేషన్ ఫారం 1, ఆధార్ కార్డు జిరాక్స్ 1, రేషన్ కార్డు జిరాక్స్ 1. రేషన్ కార్డు అంటే ఇదే మళ్ళీ బియ్యం కార్డు జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ 1, ఫోటో 1, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ 1, మళ్ళీ ఆదాయం సర్టిఫికేట్ 1, ఇదే ఇన్కమ్ సర్టిఫికేటు. 3 ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ధృవీకరణ పత్రం. అంటే నేను ఒంటరి మహిళను, నాకు పెళ్లి కాలేదు, ఇంటి మీదనే ఉన్నా మా తల్లిగారి ఇంటి దగ్గర, నేను ఎక్కడ వెళ్ళలేను, మా తల్లిగారి నుండి ఇంటి మీదనే ఉన్నాను అని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గర నుంచి నోటీస్ సర్టిఫికేట్, అవును ఈమె ఈ ఊరు మనిషి, మీకు పెళ్లి కాలేదు, ఎక్కడ పోలేదు అని చెప్పేసి ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసి నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా వీళ్ళకు మనకు పెన్షన్కు అటాచ్ చేయాలట జిరాక్సులు. ఇవన్నీ జిరాక్సులు అటాచ్ చేసి మనము గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే మనకు పింఛన్ వస్తుందని గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఏది దొరుకుతుంది అంటే మీ సేవలో దొరుకుతుంది. మీ సేవలోకి అప్లికేషన్ చేసుకుంటే ఉన్నవాళ్ళు ఆ జిరాక్స్ పెట్టుకుని నడుస్తుంది, లేని వాళ్ళు మీ సేవలోకి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక వారం 10 రోజుల్లో వస్తుంది. దాన్ని జతపరచండి. ఇక ఇది సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలేమో ఎంఆర్ఓ దగ్గరికి పోయి నేను ఒంటరి మహిళను పెళ్లి చేసుకోవాలని, ఏం చేసుకోవాలో తల్లిగారి ఇంటి మీద ఉంటున్నా అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలా. ఇంకా వికలాంగులేమో గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలా. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాళ్ళకు కాలు కానీ చెయ్యి కానీ లేకపోతే లేదు, కాలు ఉండి చెయ్యి ఉండి అవి పని చేయకపోతే వాళ్ళు చూసి ట్రీట్మెంట్ అంతా చేసి అవి నిజంగానే లేస్తలేవు, ఇక ఫ్యూచర్లో కూడా ఇవి పనిచేయి, కాలు చెయ్యి పనిచేయదని ఉంటే పోతేనేమో అవి మొత్తం కుంటోళ్ళు తొంటోళ్ళు అని కనబడుతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు సర్టిఫికేటు. ఒకవేళ ఉండి లేవకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నిజంగా ఇవి లేస్తలేవని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మనం తెచ్చుకొని ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోవాలా. జిరాక్స్ ఏమో మనం గవర్నమెంట్కు పెన్షన్కు అప్లై చేసేటప్పుడు జిరాక్స్ అటాచ్ చేయాలా. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో ఇంతే. ఇక మరిన్ని పెన్షన్ల గురించి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ గురించి కానీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి వీడియోలు. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన వీడియోని చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.